రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ ఫోన్ ఇన్ లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. గిరినాథ్, తిరుపతి ఎస్వి ఆయుర్వేద వైద్య కళాశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. అసలు ఫుడ్ పాయిజన్ కి కారణాలేంటి, మొత్తం ఎంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు, ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉంది గిరినాథ్? తిరుపతిలో ఉన్నటువంటి ఎస్వి ఆయుర్వేద కళాశాలలో విద్యార్థులు అస్వస్థతకైతే గురైతే పరిస్థితి. టీటీడీ అధికారులు అయితే తాజాగా కూడా సరే దీనికి సంబంధించి ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేసిన పరిస్థితి. విద్యార్థులు ఆరోగ్య పరిస్థితి కూడా ప్రస్తుతం నిలకడగా ఉందంటూ కూడా సరే టీటీడీ జేఈఓగా ఉన్నటువంటి శరత్ అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎస్వి ఆయుర్వేద కళాశాలకు చెందినటువంటి బాలురు బాలికలు లో కొందరు విద్యార్థులు అస్వస్థక లక్షణాలు కనబడుతుంటే వెంటనే వైద్యులు చికిత్స కోసం కూడా అందించేటైతే తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఈ ఘటనపై కూడా అయితే సమాచారం అందుకున్నటువంటి టీటీడీ జేఈఓ శరత్ అయితే టీటీడీ సెంట్రల్ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి విద్యార్థులకు ఆయా స్వయంగా పరామర్శించిన పరిస్థితి అయితే కూడా ఉంది. అందుతున్నటువంటి వైద్య సేవలకు సంబంధించి కూడా సరే అక్కడ వైద్య అధికారులతో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి కూడా సరే అయితే అడిగి తెలుసుకొని పరిస్థితి అయితే కూడా ఉంది. అధికారికంగా అయితే అధికారులు కూడా ఎలాంటి వైద్యం అందిస్తున్నారా దానిపైన కూడా సరే అడిగి తెలుసుకున్న పరిస్థితి. అయితే అస్వస్థతకు గురైనటువంటి విద్యార్థులు దాదాపు 20 మంది బాలికలు 8 మంది 20 మంది బాలికలు 8 మంది బాలులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. వీరిలో 17 మంది బాలికలు 3 బాలురులు కూడా సరే అంబులెన్స్ ద్వారా టీటీడీకి సంబంధించినటువంటి సెంట్రల్ ఆసుపత్రికి అయితే తరలించిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. విద్యార్థుల్లో కొందరు విద్యార్థులకు విరోచనాలు, వికారం, అస్వస్థ, కడుపు నొప్పితో ఉన్నటువంటి లక్షణాలు కనిపించడంతోనే ముఖ్యంగా వైద్యాధికారుల పర్యవేక్షణలో తక్షణమే వైద్య చికిత్స అందించుతున్నారు. అయితే చికిత్స విద్యార్థులందరూ కూడా సానుకూలంగా స్పందించినట్టు కూడా సరే అధికారులు చెప్తున్న పరిస్థితి. అయితే విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నిలకడంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకే విద్యార్థులను కొద్దిసేపటి కోసం కూడా సరే డిశ్చార్జ్ చేసిన కూడా అధికారులు అయితే వెల్లడించిన పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద ఎస్వి ఆయుర్వేద కళాశాల విద్యార్థుల అస్వస్థ ఘటనపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుతం విద్యార్థులందరూ కూడా సరే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండడంతో అధికారులు అయితే ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు 25 మందిపై విద్యార్థులు కూడా అస్వస్థతకు గురవడం, ఆ తర్వాత వెంటనే వాళ్ళ ఆసుపత్రికి తరలించి ఆసుపత్రిలో చికిత్స అనంతరం కూడా సరే వాళ్ళు డిశ్చార్జ్ చేసి తిరిగి మళ్ళా వాళ్ళ అయితే ఆయుర్వేద కళాశాలకైతే వాళ్ళని తీసుకొచ్చిన పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.